ఇట్స్ ఓకే గైస్, ఇట్స్ ఓకే, ఇట్స్ టోటలీ ఫైన్. ఈ ఫోన్లు, ఇంటర్నెట్ ఇవన్నీ ఇంతే, మన చేతుల్లో ఉండవు. ఇంటర్నెట్ తో ఒక రకంగా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ ఇంటర్నెట్ తో ఎంటర్టైన్మెంట్ కూడా మన దగ్గరికి వచ్చేస్తుంది. ఎలా అంటే ఆహా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అంటే ఇండైరెక్ట్ గా మార్కెటింగ్ చేసేస్తున్నాను అనుకోకండి, జస్ట్ ఇంటర్నెట్ గుర్తొచ్చింది, అక్కడి నుంచి ఇది గుర్తొచ్చింది. సో మీకు ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఆహా డౌన్లోడ్ చేసుకోండి. ఎంటర్టైన్మెంట్ ని మీ ఫోన్ లో, మీ ఇంట్లో, ఎక్కడికో వెళ్ళట్లేదు, మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ప్లీజ్ క్షమించాలి, నాకు కాల్స్ వస్తున్నాయి అండ్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇట్స్ ఓకే, ఇట్స్ టోటలీ ఫైన్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వెరీ స్వీట్. మీకు మీకు వచ్చే కాంప్లిమెంట్స్ నేను చదవలేకపోతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. దే ఆర్ లైక్ సంతూర్ మామ్. సంతూర్ మామ్ అంటే మీరు. యా, సో నేనేం చెప్పొస్తున్నానంటే మనకి నేను సంపాదించగలుగుతున్నాను కాబట్టి వాళ్ళకి ఏదో కొని పెడుతున్నాను. బట్ దే సో యంగ్, బట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏదైతే ఉందో దట్ నో వీ హ్యావ్ టు గివ్ సంథింగ్. I've been getting greeting cards. I love watching. I mean, my favorite fantasy series is Harry Potter, and I keep getting letters from Hogwarts randomly, which are made by my sons, and I keep getting sketches of Harry Potter and that's actually cool. Chala, I keep getting all these, and I have like proper almiralo. They're there in the. Oh, super. Usually it happens the other way around kada, ante Harry Potter or something like that. Pillalki ishtam. I'm a pampered mother. Pampered mother. That's actually a nice word. Kids mother ni pamper cheyadam first time చూస్తున్నాం ఇలాగా. We give and take. Yeah. They learned that. I think they got that quality from you. They've seen you taking care, or they've seen you doing it. So that's one thing. Chala mandi notice cheyaru or agree cheyaru. మనం పిల్లలకి నోటి ద్వారా చెప్పడం కంటే వాళ్ళు చూసింది నేర్చుకుంటారు. They will speak from what they see. Yes. That's important. Yeah, that's right. So moving on to next question. మీరు మీ మదర్, మీకు ఇప్పటి వరకు మీ మదర్ దగ్గర నుంచి వచ్చిన బెస్ట్ అడ్వైస్ ఏంటి? నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ. ఓకే. చాలా చాలా చిన్న వాటికి కోపం వచ్చేస్తూ ఉంటది. ఇప్పుడు నా కొంచెం మారాను. ఐ సీ దట్ ఇన్ మై సెల్ఫ్. అమ్మ ఎప్పుడు చెప్పేది ఏంటంటే డోంట్ బి సో ఇంపల్సివ్ ఇస్ వాట్ షీ కీప్స్ టెల్లింగ్ మీ. దట్స్ ది అడ్వైస్ షీ ఆల్వేస్ గివ్స్. అదర్వైజ్ ద బెస్ట్ థింగ్ అంటే చెప్పకుండా నాకు వచ్చిన encouragement from her, not stopping to pursue what I want to be. I think that's the best thing she has done to me so far. Oh, that's actually nice. అలాగే ఒకవేళ మీరు మీ పిల్లలకి ఏదైనా ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటే, సో వాట్ వుడ్ దట్ అడ్వైస్ బి? Too young for them. ఇప్పుడు అంటే ఈ ఏజ్ లో ఏదైనా అంటే డిసిప్లైన్ గా ఉండు, పొద్దున్న లేవు, ఇది చేసుకో. I'm the cop at home. So I'm the stricter one. అందరిట్లో మా అత్త, మామ, మా ఆయన, నేను నేనే స్ట్రిక్ట్. So the moral police, you may say, నేనే. Every day ఏదో ఒకటి, అది అడ్వైస్ లా సౌండ్ ఉండదు. ఇట్స్ లైక్ an order. Don't do this. Order. Like from how slowly they eat, how they're supposed to eat, వేడివేడిగా ఎలా తినాలి, right from there. It's really nice to hear అండి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైం, ఇప్పుడు ఈ మధ్య వదిలేస్తే మోస్ట్ ఆఫ్ ద టైం యూ గైస్ స్టే అవే ఫ్రమ్ హోమ్ ఫర్ షూట్స్. యూ గైస్ గో అవుట్ అండ్ మీకు అక్కడే టైర్డ్ అయిపోతారు కదా, అక్కడే అసలు సగం టైం అయిపోతుంది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ కంప్లైన్ దట్ దే వోంట్ గెట్ టైమ్ టు స్పెండ్ విత్ ద కిడ్స్. బట్ అట్లీస్ట్ యూ ఆర్ టేకింగ్ చిన్న థింగ్స్ కూడా మీ చేతుల్లోకి తీసుకొని దట్స్ రియలీ నైస్.
అండ్ Whenever I'm home, I make sure, yes, and I think every mother does. అది ఒక అమ్మగా ఉండడం ఎవరు నేర్పించలేరండి. అవునవును. It just comes అంతే. Comes, yeah, that's so true. It just Um, happens, if I may say. Motherhood happens. yes, yeah, that's true. సో మూవింగ్ అహెడ్, నేను ఒక వర్డ్ చెప్తాను. ఆ వర్డ్ చెప్పగానే మీ మైండ్ లో వచ్చిన ఫస్ట్ థాట్, ఆర్ ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఫస్ట్ వర్డ్ ఆర్ ఎనీథింగ్. Please. Okay. లెట్స్ ట్రై. I will try. లెట్స్ ట్రై. ఫస్ట్, అంటే మనం అప్పటి నుంచి మదర్స్ డే గురించి మాట్లాడుతున్నాం, మదర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ వర్డ్ ఇస్ మామ్, మదర్. I know you have a lot to say, but one word or first thing that comes to your mind. Gratitude. Wow. కరెక్ట్ గా ఈ రోజుకి సరిపడుతుంది, కరెక్ట్ గా ఉంది. గ్రాటిట్యూడ్, నైస్. సెకండ్ ఇస్ కిడ్స్, పిల్లలు. Hope. వావ్, we can encode or decode lot of stuff ఆ ఒక్క వర్డ్ లోనే. యా. థర్డ్, ఫ్యామిలీ. Everything and beyond. నైస్. థ్యాంక్ యూ బ్రదర్. What do I say? Thank you, brother. Is again ఇది ఈ క్వశ్చన్ ఆడియన్స్ కి కూడా. సో థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పగానే మీకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి? it's very unfair tell to me Edna here. because right now నేను overwhelmed గా కాంప్లిమెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను. ఒక్కటి చెప్పడం చాలా కష్టం. ఐ థింక్ దాన్నే మేము ఆన్సర్ గా తీసేసుకుంటాం. Thank you, brother, is living the moment. I mean, యా, yeah. నైస్. విరాజ్, మీ కో యాక్టర్. Not a brat. Yeah. Not Is it? How is it working with Viraj? He is a great co-actor and very young talent, but Yeah. very sorted person when he wants to. అంటే థ్యాంక్ యూ బ్రదర్ లాంటి కాన్సెప్ట్ ని చూస్ చేసుకోవడంలోనే అర్థమవుతుంది Correct. how out of the box he's planning his career ani. So Yeah. he's a great actor to work with. For sure Priya anta elevate అవ్వగలిగింది అంటే కారణం అభి క్యారెక్టర్ చేసిన విరాజ్ తన క్యారెక్టర్ ని అంత యాప్ట్ గా చేయడం. యా, అండ్ మీరు చెప్పినట్టు అది ఆన్ ద స్క్రీన్ కూడా కనిపించేస్తూ ఉంటుంది. బికాస్ మిమ్మల్ని మేము ఆల్రెడీ మంచి మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్న రోల్స్ లో మేము ఆల్రెడీ చూసాము. సో వీఆర్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ ఓకే అనసూయ గారు పర్ఫార్మెన్స్ అనుకుని ఎక్స్పెక్ట్ చేసి, అండ్ విరాజ్ ఇస్ అ సర్ప్రైజ్ టు అస్. ఇద్దరికిద్దరు బోత్ ద క్యారెక్టర్స్. Me too, because రమేష్ గారు మా డైరెక్టర్ నరేట్ చేసినప్పుడు ఇద్దరి క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్, అండ్ దెర్ ఆర్ ఫ్యూ పోర్షన్స్ ఇన్ ద ఫిల్మ్ వేర్ విరాజ్, ఐ మీన్ అభిస్ క్యారెక్టర్ ఇంకా బాగా చేయాలి. లైక్ హీస్ ఆన్ ఇట్స్ అ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్. కరెక్ట్. ఫీల్ డెస్పరేట్ గా ఉండాలి, భయంతో ఉండాలి, కేర్ వాట్ విల్ హ్యాపెన్ టు ద బేబీ అండ్ ద మదర్ హూ ఆర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అనేది ఉండాలి, సమయస్ఫూర్తి కలిగి ఉండాలి. చాలా అమాల్గమేషన్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎమోషన్ అట్ ద సేమ్ టైం. సో చాలా రియల్ గా అలాంటి సిచ్యువేషన్ లో ఉంటే తప్ప ఒక యాక్టర్ గా అన్నిటిని ఒకేసారి చూపించడం కొంచెం కష్టమే. ఇట్స్ కాంప్లికేటెడ్. సో ఎవరు చేస్తారో అని అనుకున్న టైంలో ఫస్ట్ లిఫ్ట్ సీన్ మేము ఇద్దరం చేసినప్పుడు, బికాస్ విరాజ్ ని కలిసిన లిఫ్ట్ లోనే ఎవ్రీథింగ్ ఇస్ దేర్. మేజర్ గా అక్కడే చేసాం మేము కాబట్టి షార్ట్ ఫర్ 7 days, హోల్ వీక్ ఇన్ ద చెప్పొచ్చు, లైక్ వి వర్క్ టుగెదర్. సో I was really taken by surprise very pleasantly that he's an actor of substance. ఎస్పెషలీ మీకు ఆ కంఫర్ట్ రావాలి కదా, ద కైండ్ ఆఫ్ సీన్స్ ఆర్ ఆ ప్లాట్ వెళ్తున్న కొద్దీ ఆ క్యారెక్టర్ తో చాలా కంఫర్ట్ రావాలి. అండ్ వెన్ యూ మెన్షన్ వీఆర్ గెటింగ్ టు నో దట్ యు ఆర్ రియలీ కంఫర్టబుల్, హీ ఆల్సో గేవ్ దట్ కంఫర్ట్ స్పేస్. ఐ థింక్ ఇక్కడే విరాజ్ ఏదో మెసేజ్ ఇప్పుడు ఇలా వెళ్ళిపోయింది. ఐ థింక్ హీఈస్ వాచింగ్. Is my Abhi here? Viraj, if you are here and if you can join, it would be really great to see both of you together. Can we join? I mean, yeah, we can. Viraj, లేదు ఉంటాం. 3 people can. Yeah. We should talk. So,
యా విరాజ్ ఇన్ కేస్ ఇప్పుడు నేను రాధా సేవ్ మీ పీపుల్ నిజంగా నేను ఫస్ట్ హాఫ్ లో అవి అనుకుంటున్నారు అంట. How sweet. ఇప్పుడు నేను రాజా సినిమాలో స్టేజ్ మీద పిలిచినట్టు పిలవాలి, విరాజ్ గారు మీరు ఇక్కడే ఉంటే గనక వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము లాగా మీరు ఇక్కడే ఉంటే మెసేజ్ చేయండి ఆర్ హోస్ట్ రిక్వెస్ట్ లైవ్ రిక్వెస్ట్ పంపించండి, విల్ యాడ్ యూ. Actually, నాకు I can hear him say these to actually in person. లైన్స్ First half లో అభి అనుకుంటున్నారు అంట. So కాంప్లిమెంట్ టు యూ విరాజ్, బికాజ్ అంత కన్విన్సింగ్ గా మీరు యాక్ట్ చేశారు. ఒక యాక్టర్ కి అంతకంటే బాగా ఏం కావాలి. బట్ యాజ్ లాంగ్ as your mother and your loved ones know what kind of a person you really are, నువ్వు ఎవరికి ఏం ప్రూవ్ చేయక్కర్లేదు. ఒక మంచి యాక్టర్ గా ప్రూవ్ చేస్తూ చాలు. And that you're doing, so chill. సో స్వీట్. నేనైతే రిక్వెస్ట్ పంపించాను విరాజ్ కి, ఇఫ్ హీ జాయిన్స్ ఇట్ వుడ్ బి రియలీ గ్రేట్. అండ్ ఇందాకే మనం మాట్లాడుకున్నాం విరాజ్ అభి క్యారెక్టర్ ఇన్ ద మూవీ వాజ్ ఇట్ కేమ్ యాజ్ అ సర్ప్రైజ్ టు యూ అని. సో ఇన్ కేస్ విరాజ్ ఈ లైవ్ జాయిన్ అయితే కూడా మనకు అలాగే సర్ప్రైజ్ లా ఉంటుంది. సో లెట్స్ సీ. Meanwhile, everybody who are here, hi అని చెప్తున్నారు. అందరికి బిగ్ హాయ్. అండ్ ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్. మీరు మీ ఫీడ్బ్యాక్ ని ఎంత జనరస్ గా షవర్ చేస్తున్నారు. ఐ ఫీల్ సో కంటెంటెడ్. చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్. యా సో ఇందాక మాట్లాడుతూ విరాజ్ పేరు వచ్చింది అండ్ మనం విరాజ్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. సో మన గేమ్ ఇంకా అవ్వలేదు. జాయిన్ విరాజ్. హూ ఆర్ యు విత్? పాపం బుక్ చేస్తున్నారు ఇక్కడ విరాజ్ ని. Just pulling his leg. యా సో కమింగ్ టు అవర్ క్వశ్చన్స్, విరాజ్ గురించి అయిపోయింది. సో వాట్ ఆర్ ఫిల్మ్స్ టు యూ? అసలు మూవీస్ వాట్ ఇస్ ఇట్ టు యూ? Oh my god, నేను ఆ రకంగా చూడలేదు. బట్ నౌ దట్ యు ఆస్క్, I take films as a amazing path to contribute, what may I say, my bit to the society. ఇలా చెప్తున్నానంటే నేను ఎగ్జాంపులరీ క్యారెక్టర్స్ చేస్తానని కాదు. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు మేక్ సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు, అంటే ఇప్పుడు నేను థియేటర్ అనే పదం వాడలేకపోతున్నాను బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్ వీఆర్ ఇన్. బట్ రైట్ నౌ ఆర్ ఇంతకు ముందు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కరోనా టైప్స్ థియేటర్ కి డబ్బులు పెట్టి వచ్చిన వాళ్ళు, నేను వాళ్ళని వాళ్ళ లైఫ్ లోని కష్టాలని ఆ స్ట్రెస్ ని కాసేపు మరిపించగలిగితే చాలు. I succeeded. So I find this as a path or an opportunity, ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తాను to contribute my bit to the society. Very beautifully said. Yeah, very beautifully said. And it's really tough. Anta easy kuda kaadu. Not just films, on TV also. Yeah. Yes, like you mentioned, and it's really not easy. Like నేను ఇప్పుడే చెప్తున్నాను that it's not easy to portray a character and put it there and ఒక స్టోరీని నెరేట్ చేస్తూ మీరు పర్ఫామ్ చేయడం, ఇట్స్ నాట్ రియలీ ఈజీ. అండ్ ఇక్కడ చాలా మంది కూడా ఎవరో క్వశ్చన్స్ పంపిస్తున్నారు, వాట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ మామ్ అంట. సో would you like to answer that question? The whole journey, right from ఒక ఫీల్ ఏదైతే ఉందో దట్ మీ లోపల ఒక లైఫ్ ఫామ్ అవుతుంది నుంచి, ఇట్స్ మ్యాజికల్. చాలా ఓపిక ఇస్తుంది. మదర్హుడ్ గివ్స్ యూ లాట్ ఆఫ్ పేషెన్స్. ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ మీనింగ్ టు యువర్ లైఫ్. ఒక బిలీఫ్ అబౌట్ ఫ్యూచర్, belief and faith in God, godly things, because science is there, but ఆ సైన్స్ ని కూడా సృష్టించగలిగేలా మనకి స్తోమతనిచ్చింది కూడా గాడ్. సో వెరీ స్పిరిచువల్ పర్సన్ దట్ వే, బిలీవర్. సో అమ్మతనం అదే ఇంకా బెస్ట్ థింగ్ అంతే. మీలో తెలియని ఒక రైటర్ కూడా ఉన్నారు, నేను ఇప్పుడు వింటూ ఉంటే వావ్ అని అనిపిస్తుంది. సో ఐ థింక్ యూ షుడ్ టేక్ దాట్ ఆఫ్ ఆల్సో, బికాస్ యువ్ డన్ ఎవ్రీథింగ్. వై నాట్ దట్? అది కూడా స్టార్ట్ చేసేయండి.
సో రియలీ నైస్. ఇఫ్ యూ ఆస్క్ మీ ఆడవాళ్ళగా బీయింగ్ ఉమెన్ వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అంటే దట్స్ ఐ కెన్ సే మదర్హుడ్. బట్ మదర్హుడ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇట్స్ మదర్హుడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బెస్ట్ థింగ్. యా, బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. అండ్ ఐ హోప్ అడిగిన వాళ్ళకి ఆన్సర్ వచ్చేసింది అనుకుంటున్నాను. యా, సో అనసూయ గారు, బ్యాక్ టు అవర్ చాట్. సో థ్యాంక్ యూ బ్రదర్ చూడడానికి ఒక 3 రీజన్స్ వై షుడ్ ఎనీబడి వాచ్ థ్యాంక్ యూ బ్రదర్. మన ఆడియన్స్ కి అన్ని ఇలాగే డిమాండ్ చేస్తారు తెలుసా. ప్రతి ఫిల్మ్ కి ఒక 3 రీజన్స్ వస్తే గుడ్ అని చెక్ లిస్ట్ చేసుకొని వెళ్ళి చూస్తారు. సో ఎనీ 3 రీజన్స్ దట్ యూ వాంట్ టు పిక్ వై ఎనీబడి షుడ్ వాచ్ థ్యాంక్ యూ బ్రదర్. మై గాడ్, ఇంకా రీజన్ వెతుకుతున్నారా? యూ షుడ్ మన వాళ్ళు you should see my name చెప్పడం కాదు, you should see the response. మీ తోటి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది, ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఆన్ మై ట్విట్టర్, ఇన్స్టా. ఈ సందర్భంగా ఐ వుడ్ లైక్ టు ఆస్క్ అపాలజీ ఎవరిదైతే నేను చేయలేకపోతున్నాను, బికాస్ they're pouring in so much. I'm still very busy retweeting because అంటే they took the time out to watch the film and took the time to tell me how they felt. So I feel equally responsible and dutiful to respond. So చేస్తున్నాను, బట్ ఈ సందర్భంగా I take this opportunity to individual గా చెప్పలేకపోయినా థ్యాంక్ యూ సో మచ్. సో ఆ రెస్పాన్స్ చూసి మీరు చూడండి. థ్యాంక్ యూ బ్రదర్. And then watch it if you love your mom. There is no if, because you love your mom anyway. Exactly. I see what you're doing there. So watch it because it's on AHA and it's just a click away. Nice, smart. వెరీ స్మార్ట్. సో అలాగే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ బ్రదర్ లో మీ ఫేవరెట్ సీన్ ఏంటి మొత్తం ఫిల్మ్ లో? వాట్స్ యువర్ ఫేవరెట్ సీన్? ఈ నా ఫేవరెట్ సీన్ కి క్రెడిట్ డైరెక్టర్ రమేష్ రాపర్తి గారికి ఇవ్వాలి. బికాజ్ ఇప్పటిదాకా సినిమాల్లో వాంతులు అయ్యాయి, దెన్ హాస్పిటల్ బెడ్ లో బేబీ రావడం, లేదా బంప్ వచ్చింది, తర్వాత ఒక పెద్ద అరవడం లేబర్ పెయిన్ లో, అండ్ దెన్ యూ హియర్ ద వాయిస్ ఆఫ్ ద బేబీ. బట్ రమేష్ గారు బిలీవ్ దట్ there is nothing slimy or vulgar or uncomfortable or no qualms about, this taboo is not there. This is how all of us are on this earth. So why not just show it? So that scene, I really love that scene a lot. I love the way how the team together, how we put it, right from DOP garu kanivandi, Guna Balasubramaniam, music director, not to forget to mention Viraj and me there. Viraj, yes, yeah. Everything fell in place. To be honest, అందరూ చాలా ఈక్వల్ గా కాంట్రిబ్యూట్ చేశారు. లిఫ్ట్ లో లేని వాళ్ళు కూడా. విరాజ్ మదర్ క్యారెక్టర్, అర్చన గారు, అనీష్ గారు, మోనికా, somewhere the foundation form అవుతూ towards the end. That's my favorite scene. That has to be, it is everybody's favorite scene now. Like, last 20 minutes actually అవునవును, ఇక్కడ మెసేజెస్ కూడా వచ్చాయి మై ఫేవరెట్ 2 అని చెప్పి. లాస్ట్ క్లైమాక్స్ చాలా మంది ఇక్కడ మెసేజెస్ చేస్తున్నారు. అసలు అనసూయ గారు చెప్పేది ఏ సీన్, దేని గురించి మాట్లాడుతున్నారు అని తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఆహా యాప్ డౌన్లోడ్ చేసి థ్యాంక్ యూ బ్రదర్ చూడండి. వీకెండ్ కాబట్టి మంచి బింజ్ వాచ్, ఇంట్లో అందరూ కలిసి కూర్చొని చూడొచ్చు. సో డౌన్లోడ్ ఆహా అండ్ వాచ్ థ్యాంక్ యూ బ్రదర్ రైట్ అవే. అండ్ అనసూయ గారు, బిఫోర్ వి ర్యాప్ దిస్ అప్, బికాస్ కరెంట్లీ సిచ్యువేషన్ అరౌండ్ ఇస్ రియలీ డిఫికల్ట్ అండ్ ఈ టైంలో నిజంగా కోపింగ్ అప్ ఇస్ చాలా కష్టంగా ఉంది. అండ్ ఇంట్లో ఉంటున్న వాళ్ళకి కూడా వీఆర్ ట్రైయింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టు డెలివర్ ఆహా సైడ్ నుంచి, టు డెలివర్ కాంటెంట్, టు కీప్ పీపుల్ స్టే ఇండోర్స్ అండ్ కీప్ దెమ్ ఎంటర్టైన్డ్. సో ఎస్పెషలీ అంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ క్యారెక్టర్ చేశారు కాబట్టి దీంట్లో ఈ టైంలో మనకి చుట్టూ చాలా ఇన్సిడెంట్స్ తెలుస్తున్నాయి. డూ యూ వాంట్ టు గివ్ ఎనీ
సజెషన్ ఆర్ అడ్వైస్ టు ప్రెగ్నెంట్ ఉమెన్ ఎస్పెషలీ ఈ కోవిడ్ టైంలో తీసుకోవాల్సిన మెజర్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్, బికాస్ ఆబ్వియస్లీ మీరు ఎంతో కొంత మీరు సొంతంగా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యారు అండ్ కోవిడ్ గురించి you've been saying కాబట్టి మీ ఒపీనియన్ లో. Somewhere this reminded me how I spent my birthday last year. During the peak COVID times, నేను and మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ టుగెదర్ ఒక 100 pregnant women కి we gave them healthy food, lot of fruits and dry fruits and eggs and milk. I don't remember exactly what all we gave, but we wanted to encourage, and how this is destiny. కరెక్ట్, చేస్తాను అని కూడా అనుకోలేదు ఆ టైంలో. I hope I would be able to do that this time also, unless they think it's a promotional strategy. No, it is not at all. Not at all, yeah. నేను being a mother, no Shweta, నాకు it's something I find it as my highest of achievements. నేను ఎంత సాధించినా నేను బాగా అచీవ్ చేసింది ఏదన్నా అది అమ్మతనం, నా ఫ్యామిలీ. Really scared of you guys, but so I would say అందరు అమ్మలకి మీకు తెలీదు, మీ బొజ్జలో ఒక అద్భుతం ఉంది. మీరు తర్వాతి తరాన్ని ఇస్తున్నారు ఈ సమాజానికి. సో జస్ట్ స్టే హ్యాపీ. ఐ నో ఈ సందర్భంలో నార్మల్ గానే చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. మోర్ దెన్ ద మదర్స్, ఐ వుడ్ రిక్వెస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్న ఇళ్లలోని ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి చెప్తున్నాను దట్ దీస్ ఆర్ డిఫికల్ట్ టైమ్స్ ఫర్ ఎవ్రీబడి అండ్ మోర్ సో ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్. ఎందుకంటే జనరల్ గానే వాళ్ళు చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కి గురవుతారు, చాలా తొందరగా కోపం రావడం, ఆకలేస్తూ ఉండడం. You know, you can't even imagine how it is to have a life inside you. Like, correct. So you're actually giving your blood, bones, flesh to another being. So it takes a lot. So andaru kalisi kattuga, so always feel that not just that woman is pregnant, amma yokkate pregnant kaadu, మీ ఫ్యామిలీ ప్రెగ్నెంట్ ఉంది. ఆ రకంగా మీరు దాన్ని తీసుకుంటే తప్ప you won't be able to actually feel, aina gani feel cheyaleru, because the one who's feeling only can. But try doing that. Please try to keep her in a happy place, like happy space, and you will see the result. It matters. Very well said. Oh my god, like I mentioned, ayyin tarvata I really want you to start writing, because you have such nice thoughts and opinions. You have to pen them down. You should start writing totally. చాలా బాగా చెప్పారు. అండ్ ఇంకొక పర్స్పెక్టివ్ తీసుకొచ్చారు. యూజువలీ ప్రెగ్నెంట్ ఉమెన్ కి జాగ్రత్తలు చెప్పమంటే జాగ్రత్త, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి, ఇలా ఉండండి, అలా ఉండండి అని చెప్తారు. కానీ పీపుల్ చాలా దే టెండ్ టు ఫర్గెట్ దట్ రిమైండింగ్ పీపుల్ అరౌండ్ హర్ టు కీప్ హర్ సేన్, టు కీప్ హర్ బ్యాలెన్స్డ్. ఎస్పెషలీ ఇలాంటి టైంలో ఊరికే అంత బాగున్నా మనకే చాలా టాండ్రమ్స్ వచ్చేస్తూ ఉంటాయి, ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాము. అందులో నిజంగానే అంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న టైంలో really great. I would really congratulate and feel happy and great asalu ee time lo, especially pregnant undi hospitals ki elli ivanni face chestunnanduku all those strong mothers, nijanga salute cheppali vallandarki. And thank you so much Anasuya garu. It's really a special life to us ee roju మదర్స్ డే రోజు. చాలా మాట్లాడుకున్నాం మదర్ గురించి, చాలా మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ బ్రదర్ గురించి, అలాగే మీ గురించి కూడా చాలా తెలుసుకున్నాము. we got to know about you and your mom, about you and your kids, about your pampered mother గా మీరు ఎలా ఉంటారో. సో రియలీ నైస్ టాకింగ్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద లైవ్. అండ్ ఇందాక అదే చెప్పాను అనమాట, అనసూయ గారిని మనం బుల్లి తెరలో చూసాం, వెండి తెరలో చూసాం, ఇప్పుడు ఆహా తెరలో చూస్తున్నామని. సో let's end the live by saying a few words. Meeku ela anpistundi being a part of AHA team, AHA family? Thank you brother, AHA loki raavadam. So ee roju I just saw AHA lo there is most watched and oka section undi. I'm looking forward to seeing thank you brother there very soon. Yes. Yeah. AHA
is a very good content and quality istunna. To be honest, నేను starting లో I have to admit, ఆహా అంటే there are other OTT platforms కదా. ఆహా Yeah. I think just a local thing, like everybody Yeah. అటు ఇటు మాట్లాడుతున్నా. But now that through I'm Hmm. I am through it. Hmm. You have to experience few things అప్పుడే తెలుస్తుంది అని అంటారు కదా, ఊరికే అనరు. So I feel really happy, and I'm so happy that I'm a part of another web series soon on AHA, and look forward to telling more stories on AHA. And తప్పకుండా Sweet. spend all your weekends if possible on AHA. There's so much of entertainment and amazing content. ఏంటి అక్కడ బయట దేశాలే చేయగలరా ఏంటి, మనం కూడా అంతే, అంతే. ఇది లోకల్ మన తెలుగు. And yeah, so please watch Thank You Brother. It's streaming on AHA. You have been watching it, and so happy. Please keep doing that, and please keep your support and love for me. Thank you, everybody. Thank you so much, Anasuya garu, and congratulations once again for all the amazing response. ఆహా కూడా చాలా DMs వచ్చాయి, చాలా మంది ఆహా పేజ్ ని కూడా ట్యాగ్ చేశారు, అండ్ బోత్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్సెస్, విరాజ్ అండ్ మీది, మీ ఇద్దరు పర్ఫార్మెన్సెస్ గురించి చాలా బాగా మాట్లాడారు. అండ్ ఐ పర్సనలీ బికేమ్ అ ఫ్యాన్ వన్స్ అగైన్ మీ పర్ఫార్మెన్స్ చూసి, అండ్ వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్, లైక్ యూ మెన్షన్, ఇంకా వెబ్ సిరీస్ లో, ఇంకా ఫిలిమ్స్ లో మీతో పాటు ఇంకా వర్క్ చేయాలని మేము కోరుకుంటున్నాము. Thank you so much once again, and happy Mother's Day to you and to your mom and to your kids. And I hope your pampered mother story ఇంకిలాగే కొనసాగాలి. And ఏదో ఒక రోజు మీ దగ్గర నుంచి writings I want to see. So I'll keep that in my yeah. mind. Final గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, celebrate motherhood in your life. Not just a mother, a son, a daughter, a husband, everybody around, every family member celebrate motherhood through Thank You Correct. Brother. Thank you. Thank you so much, Anasuya garu. Keep Bye. 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 Thank you. So అన్నమాట. So sweet talking to her, and the live went very స్మూత్లీ. అక్కడక్కడ గ్లిచెస్ వచ్చినా సరే మిగతా టైంలో మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అండ్ ద స్టోరీస్ దట్ వీఆర్ హియరింగ్ ఫ్రమ్ హర్, అండ్ రియలీ గ్రేట్, చాలా బాగా అనిపించింది. అండ్ చాలా మంది ఇక్కడ మెసేజెస్ చేసినారు. రియలీ సారీ గైస్, వీ కుడెంట్ పిక్ యువర్ మెసేజెస్, వీ కుడెంట్ పిక్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ బ్రదర్, మూవీ సూపర్, లిఫ్ట్ సీన్ అదిరిపోయింది. నైస్. అవును, లిఫ్ట్ సీన్ అదిరిపోయింది. చాలా మంది అది ట్రైలర్ లో కూడా చూసారు. ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే, అండ్ అనసూయ గారు ఇందాకే ఒక మంచి సీన్ గురించి మాట్లాడారు, అసలు అది ఏం సీన్ అని తెలుసుకోవాలనుకుంటే, మిగతా క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా తెలుసుకోవాలనుకుంటే థ్యాంక్ యూ బ్రదర్ చూడండి. అండ్ ఈ రోజు మదర్స్ డే కాబట్టి మీరందరూ మీ మదర్ తో టైం స్పెండ్ చేసి ఇంట్లోనే ఉండి, అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి, మాస్క్ పెట్టుకోండి అండ్ శానిటైజర్ తీసుకోండి. వ్యాక్సినేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ప్లీజ్ గెట్ వ్యాక్సినేటెడ్ అండ్ స్టే ఇండోర్స్. అండ్ మీకు తెలుసు కోవిడ్ ఎంత ఫాస్ట్ గా, ఎంత టెరిబుల్ గా స్ప్రెడ్ అవుతుందో, సిచ్యువేషన్ ఎలా ఉందో. ఈ టైంలో ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు కీప్ మన సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ చేయాలి. కాబట్టి స్టే ఇండోర్స్ అండ్ వాచ్ థ్యాంక్ యూ బ్రదర్ ఆన్ ఆహా. లైక్ వి మెన్షన్ బిఫోర్, ఆహా హౌస్ఫుల్ అనే ఒక పేరుతో ఎవ్రీ వీక్ ఏదో ఒక రిలీజ్ తో, ఏదో ఒక బ్లాక్ బస్టర్ తో మీ ముందుకు వస్తూనే ఉన్నాము. అండ్ నేను మళ్ళీ చెప్పక్కర్లేదు, ఇందాకే చాలా మంది లిస్ట్ పంపించారు. మీ ఫేవరెట్ ఫిల్మ్ ఆహాలో ఏంటి ఇప్పటి వరకు అంటే చాలా మంది పంపించారు. సో కీప్ సపోర్టింగ్, కీప్ వాచింగ్ మోర్ కాంటెంట్ ఆన్ ఆహా. ఎందుకంటే ఇంకా మేము మంచి మంచి ఫిల్మ్స్ తో మీ ముందుకు రాబోతున్నాము, మంచి వెబ్ సిరీస్ తో రాబోతున్నాము, మంచి స్టోరీస్ తో రాబోతున్నాము, అండ్ చాలా ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో రాబోతున్నాము. అండ్ సో ఆహా ఇప్పటి వరకు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి కూడా చెప్పండి ఆహా డౌన్లోడ్ చేసుకోమని. అండ్ థ్యాంక్ యూ బ్రదర్ చూడాలంటే వెంటనే ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ బ్రదర్ చూడండి. అండ్ అప్కమింగ్ అప్డేట్స్ కోసం ఫాలో ఆహా వీడియో అండ్ సోషల్ పేజెస్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్. మేము అప్డేట్స్ అన్ని ఇస్తూనే ఉంటాము, మీరు చూడండి. And I hope we continue entertaining you all like this with our 100% Telugu entertainment. మేము కుదిరినంత వరకు మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీరు మీ జెన్యున్ ఫీడ్బ్యాక్ తో మీకు ఇంకే కావాలో అడుగుతున్నారు. సో
That's it, guys. That's a wrap for the day, and it was really nice interacting with Anasuya Garu and all of you guys sharing your sweet comments here. Keep spreading love, and thank you so much. Have a great evening. Sunday kabatti meer mee mother to kalsi kurchoni. Thank you, brother Chudandi. And that's it. Good evening and good night, and have a great evening. Watch Thank You Brother on AHA once again, and bye bye.